ఏమంటోయ్ నాని గారు. సో చూసుకోవచ్చు, ఇది కాఫీ ట్రయల్ అంట. ఇప్పుడు మనం లోపలికి పోదాం, ఓకేనా గైస్? మనమైతే ఫైనల్గా కాఫీ ప్లానెట్కి అయితే ఎంట్రీ చేసినాము. ఎంట్రన్సే మొత్తం బాగుంది, అంటే వంతెనలాగా ఒకటి వేసారు. ఇది ఎంట్రన్స్లో అడుగుతానేమో వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఎంత దూరం ఉంటుంది, ఎన్ని మీటర్లు ఉందని అంటే 500 మీటర్స్ అన్నాడు. కానీ అది చూస్తే 500 మీటర్స్ ఉందా లేదా అని అర్థం కాలేదు ఫస్ట్ చూడగానే. అటు మూలకు ఇటు మూలకు వచ్చేసరికి అయితే నిజంగా ఆయాసం అయిపోయింది చాలా. ఇగో ఇదైతే పైనకి ఎక్కినాము. ఇది ఎక్కి నిలబడితే ఫోటోషూట్ చాలా అంటే చాలా ఆల్రెడీ ఫోటోషూట్లు చేస్తారు. అందుకే రైట్ సైడ్లో ఫోటోషూట్ చేస్తారు వాళ్ళు. డ్రోన్స్ లేపుతారు, వాళ్ళకి డిస్టర్బ్ కావద్దని చెప్పేసి అంటే మెల్లగా వెళ్ళిపోతున్నా. ఇవి చూడండి, ఇదంతా చెట్లకు వాడేదంతా మిరియాలంట. మిరియాలు ఉంటాయి కదా కూరలలో వేసుకునే మిరియాలు కూరలో వేసుకుంటారు, దీంట్లో వేసుకుంటారు. కానీ ఆ మిరియాలంట. ఆ మిరియాలు వచ్చేసి మన చెట్టుకు పొడుగుగా మొత్తం అదవుతుంది. కానీ నిజంగా చూసుకోవాలనుకుంటే ఇది ఎట్లుందనంటే మన అవతార్ సినిమా చూస్తే మీకు ఐడియా ఉంటుంది చూసినారా, అవతార్ సినిమా. అందులో ఎట్లా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూసినావా, అట్లా ఆ రకంగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏంటంటే మొత్తం ఫోటోషూట్స్. అంటే ఇది మనము కింద ఘాట్ రోడ్ నుంచి అరకుకు పైకి వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వర్క్ చేస్తారు. ఈసారి అయితే డైరెక్ట్ లోపలికి వచ్చేసినాం. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అంట. పర్లేదు, వర్తే. 50 రూపాయలు అంటే ఇంత దూరం వచ్చినప్పుడు 50 రూపాయల కాడ మాట్లాడమంటారు వెనకాడేది ఎందుకు అని చెప్పేసి అని పొయ్యిలో చూసుకోవచ్చు మనము. ఏంటంటే ప్రతి దగ్గర ఉండి తాడి చెట్లు ఏమో కానీ అదంతా అది గ్రిప్లు అంటే పిల్లర్ లాగా వేసేసారు. మొత్తం చెక్కతో ఆడికిడికి మొత్తం చుట్టూరుగా నింపారు. ఈ ఇలా వీడియోలో చెప్పడం అయితే ఏమో అనుకోవచ్చు, కానీ డైరెక్ట్ లైవ్లో చూస్తేనే ఎంత బ్యూటిఫుల్ ఉందో అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే. కానీ ఇందులోనే పక్కనే మన కాఫీ ప్లానెట్స్ అవి ఇవి అన్నీ చాలా డేంజర్గా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఏదో మనం వేరే ప్రపంచానికి వచ్చినామని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకనంటే అట్లా ఉంది. ఈ పక్కన ఎక్కుతుంటే పెద్ద పెద్ద చెట్లు కాకుండా పక్కన ఎక్కుతుంటే ఇవన్నీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కాఫీ ప్లాంట్లే. ఈడ కాఫీ అరకుకు వచ్చేసి కాఫీ అంటేనే ఫేమస్. ఇంట్లో అరకు టీ అస్సలు దొరకదు ఇక్కడ సైడ్ అయితే. టీ అంటే రేర్గా ఒకవేళ అడిగి చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అసలు లేదు. చాలా మట్టుకు అయితే మొత్తం కాఫీ ఏడ చూసిన కాఫీ. ఆ కాఫీ తాగలేక యాషకు వస్తుంది. ఊరికే ఏం తాగుతాం కాఫీ అని చెప్పేసి అని. ఈడాకా పడుతున్నది మంచు. ఊరిని అమ్మ అవతార చెట్ల ఉంది పెద్దగా. ఇడిగింది అవతార చెట్ల పెద్దగా ఉంది. నేను చెప్పు ఇంకోని ఇవ్వాలి. ఎందుకు అయ్యా అన్న, ఇగో ఇవన్నీ అయిపోయా నా చెట్లు. ఇవన్నీ కింద మొత్తం కాఫీ చెట్లు, పైన మొత్తం ఇదంతా చెట్లకు అన్ని ఇట్లా పారిన మొత్తం మిరియాల చెట్లు. అగో అదే ఇవన్నీ కాఫీ ఇత్తలు, ఇవన్నీ అన్నీ కాఫీ గింజలు. కనిపిస్తుంది కనిపించలేదా? దాన్ని మళ్ళీ అట్లా చేసి ఇట్లా చేసి పంచాయతీ అన్నీ చేసేసి చేస్తారు. దాన్ని అది చేయాలన్న ఎండబెట్టాలన్న. అది ఎండబెట్టి దంచి పౌడర్ చేయాలి. పౌడర్ చేసుకోవచ్చు, కానీ ఎండబెట్టి దానికి ఏదో ఉంటుంది మిషన్. పౌడర్ చచ్చిపోతావా? ఏహే నువ్వు డాక్టర్ కావాలన్నా? ఎందుకు ఏం చేస్తాను? ఇంటికి పెడదామా? నిజంగా అన్ని చెట్లు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. ఇది రీసెంట్గా చేసిరు ఇదంతా. అంటే లాస్ట్ 2 months బ్యాక్ వచ్చినప్పుడు వర్క్ చేస్తున్నారు, కానీ అంటారు ఇది ఇంకా నడుస్తుంది ఇప్పటికీ. అప్పుడు ఏంటంటే చేస్తున్నారు అంటే దేనికోసమో అని చెప్పేసి లోపల వర్క్ అని చెప్పేసి అనుకుని కానీ తీరా చూస్తే ఏమైపోయింది, మన ఇట్లా లోపలికి ఇట్లా ఏమంటారు అమ్మ విజిటింగ్కి చూసి వెళ్ళడానికి అని చెప్పేసి అని పెట్టారు.
ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏమంటారు, వర్తే అనుకోవచ్చు. ఇంత 50 రూపీస్ లాగా ఉంది, పెట్టచ్చు 50 రూపీస్ అంటే. తీసుకోలేదు 5 గంటలకు క్లోజ్ అంట, మళ్ళీ 4 అవుతుంది. ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ మొత్తం 500 ఫీట్స్ ఉన్నాయంట, కానీ తక్కువనే 500 ఫీట్స్ అంటే. అమ్మ చూడు ఎంత ఎంత పైకి వస్తే అక్కడ ఒకటి వేరే అలాగ ఉంది, అక్కడ కనిపిస్తుంది మీకు. మీకు అక్కడ ఒక అలాగుంది, ఇది అలాగుంది. ఇది కాఫీ లేకపోతే ఇది ఏంటిది మిరియాల ఇది. ఈ చిన్న చెట్లు కింద ఉన్నాయి వేసిన, చిన్న చెట్లు మొత్తం కాఫీ, ఇవన్నీ అవో గింజలు కనిపిస్తున్నాయి, అవన్నీ కాఫీ. ఓకే ఓకే. ఈ చెట్లకు ఉన్నాయన్నీ మిరియాలు. మిరియాలు ఇది అది పిచ్చి చెట్లు అది. అరే అన్న అవునన్నా, ఇది పిచ్చి చెట్టు అది. అది ఇదేం చెట్టు తెలుసా? అది ఏమంటారు, కాఫీ చెట్టా? ఇవాళ పేరు చూడు, దీని పేరు కాదు, జామున్ అంట. వేరే చెట్టు పైనకి వెళ్ళి చూస్తే మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే, వేరే లెవెల్ వర్మాన్ని అనేది ఉంది. సోప కిందకి వెళ్ళి కొడుతురు, దన్న ఈ కింద ఇన్నే కొడుతుంది. అంటే ఊసిపోయినాయా లేదంటే అయిపోయినాయా, దీన్ని కథ ఏంది, విరిగిపోయినాయా? ఎనీవే వర్క్ అయితే మళ్ళీ చేస్తున్నారు. సారీ చలో. ఎనీవే చూసారు కదా, కాఫీ ప్లాంట్, కాఫీ చెట్లు మొత్తం, అంటే కాఫీ మిరియాలది కలిపేసి ఒక దగ్గర పెట్టారు. అయితే ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఒకప్పుడులా తిండికి ఏం లేకుండా ఇప్పుడు మనకి టికెట్ చేసి చేసారు. చాలామందికి ఇది తెలియదు, కొత్తగా వచ్చింది కాబట్టి. ఇది ఒక మన మళ్ళీ కింద పోయి కూర్చొని డెవలప్ చేసుకోండి. దా ఫోటో తీసుకుందాం దా. చలో గైస్, ఇదైతే ఇది ఎవరు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ అయితే చూసిన చెప్పి పెట్టండి, తెలియని వాళ్ళు అయితే నువ్వు అని పెట్టండి. ఓకే, వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఆఫీషియల్.